హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు సాటర్డే రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అండి. సో సాటర్డే రోజు అయితే నేను ఒక చిన్నగా బ్లాగ్ అయితే తీసానండి. ఇంకా మార్నింగ్ 7 టైం నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పొద్దున్నే వంట అయితే చేస్తున్నానండి. ఇంకా బయట అంతా క్లీన్ చేసుకొని వచ్చి ఇంకా వంట చేస్తున్నాను. సో మీరందరూ ఏం చేశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. బెండకాయ కర్రీ అయితే చేశానండి. ఇంకా రైస్ అది వండేసాను. పిల్లలు ఇంకా కొంచెం వింటర్ సీజన్ కదండి, అసలు ఎంత లేపినా కూడా లేవట్లేదు అనమాట. మార్నింగ్ కొంచెం చాలా విసిగించేస్తున్నారు. వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కదండి. సో అందువల్ల ఇంకా పిల్లలు బాగా నిద్రపోతున్నారు అనమాట. సో ఇంకా టైం అవుతుంది అనేసి ఇంకా నేనైతే అరుస్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళు లేచేలోపు కనీసం వంట అయినా చేసి రెడీ ఉంచుదామన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరు కూడా లేవలేదనమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఒక చిన్న టాపిక్ గురించి అయితే మనం ఈరోజు వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానండి. సో మామూలుగా మన లేడీస్కి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్సే అండి. మనలో ఎంతమంది ఆడవాళ్ళు సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మన లేడీస్కి అయితే మనకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఎక్కువగా మన ఫ్యామిలీ గురించి, మన పిల్లలు, మన హస్బెండ్ వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నామా లేదా, వాళ్ళు టైంకి తింటున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 80% వరకు కూడా లేడీస్ అలానే ఉంటారండి. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం తక్కువ. మన హస్బెండ్, మన పిల్లలు వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతున్నామా లేదా, వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అనేసి అదైపోతూ ఉంటాం కదండి. ఆల్మోస్ట్ నేను కూడా అంతే అండి. సో ఆ సెల్ఫ్ కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల, అంటే చూసుకోవాలి, ఫ్యామిలీకి మెయిన్ మనమే కాబట్టి మనం చూసుకోవాలి. మనది మనం చూసుకుంటూ అటు వాళ్ళని కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలనేది నా ఒపీనియన్ అండి. సో నేనైతే ఈ మధ్య ఇంకా యూట్యూబ్లో వాటిలో వీటిలో చూస్తున్నాను. కొంచెం ఒక 30+35 ఇంకా వచ్చిన వాళ్ళకైతే మనం ఎంతసేపు కొంచెం చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కావడం, ఇంకా వీటిలోనే సరిపోతుంది కదండి మన లైఫ్ అయితే. సో దానివల్ల మన గురించి మనం పట్టించుకోకుండా ఎంతసేపు పొద్దున్న లేస్తే పని, వాళ్ళకి అది చేసి పెట్టాలి, వీళ్ళకి ఇది చేసి పెట్టాలని వాళ్ళకి టైంకి పెడుతున్నాం, కానీ మనమైతే టైంకి ఫుడ్ అయితే తీసుకోమండి. చాలా వరకు ఆడవాళ్ళు అయితే ఇలానే ఉంటారు కదండి. సో దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రీసెంట్గా అయితే వస్తున్నాయంటండి. సో అది మాత్రం నిజమే అండి. నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నాను అనమాట. సో నేను కూడా ఇంకా హెల్త్ కేర్ తీసుకోవాలి అనేసి అయితే మంచి ఫుడ్ తీసుకోవాలి, మనం తింటూ వాళ్ళకి పెట్టాలి అనేసి అయితే అనుకుంటున్నాను నేను కూడా. సో ఏంటంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా వింటర్ కదండి, చాలా వస్తూ ఉంటాయి. నాకైతే ఇంకా నైట్ టైం అయితే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు ఎక్కడం, ఇలా బ్లడ్ ప్రెషర్, అది హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడం అలా అవుతూ ఉంటాయండి. మన లేడీస్ ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, మన గురించి మనం ఆలోచించుకోం కాబట్టి మనకైతే ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి, మన గురించి మనం కేర్ తీసుకోవాలి. డైలీ మంచిగా జ్యూసెస్ తాగడము, టైంకి ఫుడ్ తీసుకోవడం అండి. మనం ఎప్పుడో లేచి అన్నీ చేసి పెట్టి వాళ్ళు వెళ్ళాక, వాళ్ళు ఉన్నప్పుడు ఎంత పని చేసామో వాళ్ళు వెళ్ళిపోయాక అంతకు డబల్ చేయాల్సి వస్తుందండి. ఇది మాత్రం నిజమే కదండి. అంతా ఇల్లు అంతా కూడా చిన్న రవనర చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువ. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా సర్దుకోవడము, మనం రెడీ అవ్వడము, మనం పూజ చేసుకోవడము, ఇవన్నీ సరిపోతాయి కదండి. అదంతా అయ్యేసరికి టైం అయితే 11-11:30 అలా అవుతుందండి. కొంతమంది లేడీస్ ఏంటంటే అవి మనము కొంచెం అలవాటు కూడా మనం కూడా చేంజ్ చేసుకోవాలండి. మనం మార్నింగ్ 4 o'clock 5 o'clock ఆ టైంకి లేచామంటే ఇంట్లో కొంచెం వర్క్స్ అయితే తొందరగా అయిపోతాయి. ఎంత కాదన్నా ఒక 9 వరకు అయినా వర్క్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. 9 or 10 వరకు మనం కొంచెం లేట్గా లేస్తే, అంటే ఆల్మోస్ట్ అందరి హెల్త్ అయితే ఒకేలా ఉండదు కదండి. కొంతమంది మార్నింగ్ లేస్తారు, నైట్ మంచిగా పడుకున్న వాళ్ళైతే మార్నింగ్ తొందరగా లేస్తారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే కొంతమంది పాపం లేడీస్కి వాళ్ళు డెలివరీ టైంలో కావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో సరైన ఫుడ్ తీసుకోకపోవడము, సరైన రెస్ట్ తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళకైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు అందరిలాగా యాక్టివ్గా ఉండరు అనేది అయితే నా ఒపీనియన్ అండి. సో అప్పుడు ఎలా ఉన్నా కూడా మనం మాత్రం
డైలీ లైఫ్ స్టైల్ మాత్రం మనం కూడా చాలా వరకు అయితే చేంజ్ చేసుకోవాలండి. టైంకి ఫుడ్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా వాటర్ మంచిగా తీసుకోవాలండి. నేనైతే వాటర్ మాత్రం ఎక్కువగా తాగుతానండి. కాకపోతే ఈ మధ్య నా ఫేస్ అయితే కొంచెం చాలా వరకు అయితే డల్ అయిపోయిందండి. ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఇంకా చూసారు మాట్లాడుతుంటేనే నాకు కొంచెం ఆయాసం వస్తున్నట్టయితే అలా అవుతుంది. నేను కూడా అంతే అండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే టక్క పని చేసేసుకోవడము, పిల్లల్ని రెడీ చేయడం, వంట చేయడం, టిఫిన్ చేయడము. ఫస్ట్ నేను మన ఫుడ్ కంటే నా హెల్త్ కంటే కూడా మా పిల్లలు మా హస్బెండ్ని వాళ్ళకి అన్నీ పెట్టేసి వాళ్ళు తొందరగా రెడీ అయ్యేటట్టు చేసి వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళకి అక్కడ లేట్ అవ్వద్దన్న ఉద్దేశంతో నన్ను నేనైతే పట్టించుకోగలనండి. ఒక్కోసారి 1 అవుతుంది ఆఫ్టర్నూన్, అప్పటి వరకు నేనైతే ఫుడ్డే తీసుకోను అనమాట. ఒక్కోసారి అయితే మళ్ళీ ఆకలి అనిపిస్తే తింటాను, ఒక్కోసారి అయితే ఆకలి అనిపించినప్పుడు టైం అయితే ఉండదండి. 12, 1 అయ్యే వరకు కూడా నేనైతే ఏమి తినను, పని చేస్తూనే ఉంటాను. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ పని అనిపిస్తుంది అనమాట. ఎంత పని చేసినా కూడా మనం ఆడవాళ్ళకైతే అయిపోతుందండి. సో మా ఇంట్లో కూడా అంతే అనమాట. కాకపోతే మన చేతుల్లో కూడా కొంచెం ఉంటుందండి టైం మేనేజ్ చేసుకోవడం అనేది. అంటే నైట్ మనం మార్నింగ్ అంటే నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ చేసుకునే వర్క్స్ ఏమైనా ఉంటాయి కదండి. అంటే అంట్లు కడిగేసుకోవడము, గిన్నెలు, ఇంకా బట్టలు అంటే అది వేరే విషయం అనుకోండి. అంట్లు కడిగేసుకోవడము, కూరగాయలు కట్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే ఇంకా నైట్ టైం అయితే మనము నైట్ టైం కర్రీ చేసుకొని పెట్టుకోవడం అయితే బెటర్ అండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి కూరలు కూడా అంత ఈజీగా ఏమీ పాడే అవ్వవు మార్నింగే కాబట్టి. సో నైట్ టైం వంట చేసి పక్క పెట్టేసుకున్నామంటే మనం ఇంకా మార్నింగ్ లేవగానే ఒక రైస్ టిఫిన్ ఏదో ఒకటి చేసేస్తే సరిపోతుంది అనమాట. నేను కూడా ఈ మధ్య అయితే కొంచెం పని అయితే తగ్గించుకుంటున్నానండి ఇంట్లో. ఎందుకంటే చాలా వర్క్ అయిపోతుంది, అంత యాక్టివ్గా అయితే నేను ఉండలేకపోతున్నానండి. ఇంకా 12, 1 అవుతుంది అనమాట అప్పుడప్పుడు తినేసరికి. దానివల్ల ఇంకా ఆ టైంకి తింటే ఇంకా మళ్ళీ మధ్యలో ఏం తినాలనిపిస్తుంది, మధ్యలో తినాలనిపించదు. దానివల్ల ఇంకా మళ్ళీ నైట్ 8, 9 అయితే ఒక్కోసారి అయితే ఆ టైంకి కూడా తినాలనిపించదు. పొద్దున్న టిఫిన్ వంట చేస్తాం కదండి, వాళ్ళు వెళ్ళిపోయాక ఆ కూర ఇప్పటికీ వాళ్ళ తినడానికి వాళ్ళ బాక్స్లకు సరిపోతుంది. మళ్ళీ మనము నైట్ టైంకి మళ్ళీ ఏదో ఒక వంట చేయడం ఇంకా ఇదే సరిపోతుంది కదండి. లేడీస్ లైఫ్ స్టైల్ అంటేనే ఇంత అన్నమాట. అసలు మన మదర్స్ వాళ్ళు, మన అత్తయ్య వాళ్ళు, మన హస్బెండ్స్నైనా, మన మదర్స్ అయినా మనల్ని ఎలా చూసుకున్నారో, వాళ్ళు అప్పుడు ఎలా మేనేజ్ చేసుకున్నారు, ఇంకా వాళ్ళు అప్పుడు పనులకు వెళ్ళేవాళ్ళు కదండి. సో వీళ్ళందరూ ఎలా టైం మేనేజ్ చేసుకున్నారు అనేది వాళ్ళకి ఎంత ఓపిక అనేది అయితే ఇప్పుడైతే అర్థమవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఉన్నట్టు అయితే ఇప్పుడు అంత అదిగా అయితే లేడీస్ అయితే ఎవరు అంత స్ట్రాంగ్గా అయితే ఉండట్లేదండి. ఎవరి హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఎంతైనా అప్పటికి ఇప్పటికీ లైఫ్ స్టైల్ అందరిది చేంజ్ అయింది కదండి. అప్పుడున్నట్టు కూడా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. సో ఇదండి నేను మీతో చెప్పాలనుకున్న కొన్ని చిన్న విషయాలు అనమాట. నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా నేనైతే వాటర్ వస్తే వాటర్ పట్టేసి స్నానం అది చేసి బట్టలు వాష్ చేసి అవన్నీ చేసేసరికి టైం అయితే 11:30 అయింది. ఇంకా నేను 11:30కి స్నానం చేసి ఇంకా పూజ అంటే మామూలుగా దీపం ముట్టించేసి ఉన్నానండి. ముట్టించేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చారు. వంట చేశాను కానీ ఇంకా అన్నం తినాలనిపించట్లేదంటే ఇంకా వాళ్ళే తీసుకొచ్చారు. సో ఇక్కడైతే నేను టిఫిన్ అదైతే తింటున్నాను అనమాట. 11:30 అయింది. ఇంకా అన్నం ఎప్పుడు తింటానో నాకే తెలియదు అనమాట. తినాలనిపిస్తే తింటాను, లేకపోతే మళ్ళీ నైట్ అనమాట. ఇలా మీలో ఎంతమంది ఆడవాళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఉంటారు. మీ విషయంలో మీరు మళ్ళీ ఏంటంటే ఎప్పుడైనా కూరలు కానీ కర్రీస్ చేస్తాం కదండి, ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనము పిల్లలకి పెట్టేసి వాళ్ళకి లంచ్ అది పెట్టేసి ఇంకా మన హస్బెండ్కి పెట్టాక ఒక్కోసారి మిగలదండి. చాలా వరకు మిగలకపోతే ఇంకా ఏం చేస్తాము, ఇంకా మా ఒక్కదాని కోసం ఎందుకులే అన్నట్టు మనం ఆ పూటకి తింటాము, లేకుంటే లేము. ఇలా మనలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఉంటారు కదండి. దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో చాలా వరకు అయితే మెయిన్ లైఫ్ స్టైల్, టైం మేనేజ్మెంట్ అనేది ముఖ్యమండి. టైం మేనేజ్మెంట్ చేసుకుంటే మనము చాలా హెల్తీగా ఉండొచ్చు. మనము మన ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళమండి మన లేడీస్. మనము ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం మన ఫ్యామిలీని అంతగా లీడ్ చేసుకోగలుగుతాము. ఇది మాత్రం నిజమండి. మనము ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకొని మనము ఫిజికల్గా మంచిగా అదిగా ఉంటే, మంచి స్ట్రాంగ్గా ఉంటే మనం ఫ్యామిలీని మనం అంత బాగా లీడ్ చేసుకోవడము. ఇదండి
ఇదండి ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న కొన్ని విషయాలు, నా మనసులోని మాటలు. సో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. మీలో ఎవరు ఇలా ఉంటారు, నాలా ఎవరు ఆలోచిస్తారు అనేది కూడా నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.